జిత్తులమారి జిత్తు తెలివైన రాము. ఒకానొక అడవిలో జిత్తు అనే సోమరి నక్క ఉండేది. అది ఎప్పుడూ సులభంగా ఆహారం ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేది. అదే అడవికి దగ్గరలో రాము అనే తెలివైన గాడిద ఉండేది. అది ప్రతిరోజూ పొలంలో కష్టపడి పనిచేసేది. ఒకరోజు జిత్తు రామును చూసింది. అబ్బా, ఈ గాడిద ఎంత బలంగా ఉందో! దీన్ని తింటే నా కడుపు నిండిపోతుంది. అస్సలు కష్టపడకుండా దీన్ని ఎలా తినాలా అని జిత్తు ఆలోచించింది. జిత్తు ఒక ఉపాయం ఆలోచించింది. అది రాము దగ్గరికి వెళ్ళి, నమస్తే రాము, నువ్వు చాలా కష్టపడతావు, నీకు సహాయం చేయాలని ఉంది అంది మాయమాటలతో. రాముకు నక్క మాటలు వినగానే అనుమానం వచ్చింది. నక్క ఎప్పుడూ ఇలా సహాయం చేయదు, ఏదో కుట్ర ఉంది అని మనసులో అనుకుంది. జిత్తు, రాము, నేను నీకొక రహస్యమైన రుచికరమైన గడ్డి పొలం చూపిస్తాను. అక్కడ గడ్డి చాలా మెత్తగా ఉంటుంది. నువ్వు కష్టపడకుండా తినవచ్చు అంది. రాము, సరే, నాకు ఆ పొలం చూపించు, కాని నువ్వు నా వెనుక నడవాలి అంది తెలివిగా. జిత్తు సంతోషంగా ఒప్పుకుంది. వారు ఒక లోతైన గుంట దగ్గరికి చేరుకున్నారు. రాము గుంట అంచున ఆగి, జిత్తూ, ఈ లోపల గడ్డి చాలా బాగుంటుంది. నువ్వు ముందు వెళ్ళి రుచి చూడు అంది. జిత్తు ఆశగా గుంటలోకి దూకింది. కాని అది గడ్డిపొలం కాదు, అది ఒక ఎండిన బావి. జిత్తు గుంటలో పడిపోయింది. రాము నవ్వి, సోమరి జిత్తూ, ఎప్పుడూ కష్టపడకుండా మోసం చేయాలని చూస్తే ఇలాగే అవుతుంది అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. జిత్తు గుంటలో చిక్కుకుపోయింది.